For our meditation, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 21వ వాక్యముని చదవండి. let us read Isaiah 43rd chapter 2nd verse. 21వ వాక్యం. 21st verse. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురం చేయుదురు. ఇంగ్లీష్ మైక్లో చదువు. నా నిమిత్తము నేను ఏర్పరచుకుని ఉన్న జనులు నా 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 నామముని నా స్తుతులని ప్రచురం చేయుదురని రాయబడి ఉన్నది. It was written, this people have I formed for myself, they shall shew forth my praise. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. దేవుడు మనుషులని సృష్టించుటకు మునుపు దేవదూతలని దేవుడు సృష్టించి ఉన్నారు. Before creating humans, God has created angels. వారిని ఎందుకు దేవుడు సృష్టించి ఉన్నారంటే కొన్ని కారణముల కొరకు వారిని సృష్టించి ఉన్నారు. For few reasons God has created angels. ఒక గుంపు వారు మనుషులకు పరిచారము చేయ నిమిత్తము వారిని నియమించి ఉన్నారు. One group of angels were appointed for serving humans. కొందరిని దేవుని యొక్క క్రియలు దేవుని యొక్క యుద్ధములని జరిగించుటకు ఏర్పరిచి ఉన్నారు. Some group are there to battle for God's. కొందరిని దేవుని యొక్క వర్తమానములని ఇతరులకు తెలియపరచు నిమిత్తము ఏర్పరిచి ఉన్నారు. For some are appointed to give the words of God to others. కొందరిని దేవునికి సేవ చేయ నిమిత్తము దేవునిని స్తుతించు నిమిత్తము ఏర్పరిచి ఉన్నారు. Some are there to praise God and to glorify God and serve him. ఈ దూతల అందరిలోనూ వారి వారికి ఒక కార్యం అప్పగించబడినను అందరూ దేవునిని స్తుతించుటయే వారు ఏర్పరచబడి ఉన్న ముఖ్య ఉద్దేశము. All these angels, even they are appointed for their own work, every angel have to praise God. ప్రతి దూతను దేవునిని స్తుతించుటకే ఏర్పరచబడి ఉన్నారు. Every angel was created to praise God. కానీ వారు దేవునికి విరోధముగా క్రియ చేసి వారు దేవదూతలు గర్వించి పడద్రోయబడిన తర్వాత దేవునిని స్తుతించుటకు మనుషులని దేవుడు ఏర్పరచుకుని ఉన్నారు. But as the angels worked against God and they have fallen, God has appointed and he created humans to praise him. మనుషులను వారును పాపము చేసి దేవునికి దూరం అవుతున్న కొలది వారిలో ప్రత్యేకముగా ఇశ్రాయేలు జనులని మాత్రమే ఏర్పరచుకొని వీరు నా స్తుతులని చెప్పుదురని ఇశ్రాయేలు జనులను ఏర్పరచుకొని ఉన్నారు. Even humans, as they are sinning and they are moving away from God, God has chosen Israelites and he said that these Israelites I have chosen and they will praise me. వారును దేవునికి విరోధముగా క్రియ చేసినప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాలముని బట్టి మనలని దేవుడు ఏర్పరచుకొని దేవుని స్తుతించుటకును దేవుని యొక్క నామముని మహిమపరచుటకును దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. As even the Israelites has sinned against God, God has chosen now us to praise him and glorify him. కొంచెం ముందుకు జరిగి కూర్చోండి. అందరూ సిస్టర్ సైడ్ ముందుకు జరిగి కూర్చోండి. ఖాళీ వదలకుండా కూర్చోండి. బ్రదర్ సైడ్ కూడా ముందుకు జరిగి కూర్చోండి. వెనకాల ఎండలో కూర్చుంటున్నారు. ముందుకు జరిగి కూర్చోండి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. దేవుడు ఈ వాగ్దానముని బట్టి దేవునిని మహిమపరచుటకు దేవునిని స్తుతించుటకే దేవుడు మనల్ని ఏర్పరిచి ఉన్నారే తప్ప వేరే ఉద్దేశము కొరకు కాదు. According to this word and this promise in the Bible, it was clear that we were appointed and we were created to praise God and not for any other thing. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. ఈ రోజు మనము ధ్యానించవలసిన కార్యం ఏమిటంటే the thing that we are going to meditate this day is దేవుని ద్వారా ఏర్పరచబడిన జనులు ఏ విధముగా ఉందరని వారు దేనిని గురించి వారు
స్తుతించుచు ఉండవలనని వాటిని గురించి మనం ధ్యానించబోతున్నాము. We are going to meditate how the God's chosen people have to be and how are they are going to praise. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. మొట్టమొదటిగా దేవుడు యాజకత్వముని దేవుడు ఏర్పరచుకొనుచున్నప్పుడు దేవుడు ఏర్పరచుచున్న ప్రధాన యాజకుడు ఎవరని ఇశ్రాయేలు జనులందరూ తెలుసుకొనుటకు దేవుడు ఆ స్థలములో ఒక క్రియని జరిగించి ఉన్నారు. God has appointed the leadership in the church, priesthood in the church, and he is appointing the chief priest in the church. ఆ యాజకత్వములో ప్రధాన యాజకుడైన ఆరోనుని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారనే దానికి ఒక గుర్తుని దేవుడు నియమించి ఉన్నారు. There is a sign that God has given that he has appointed Aaron as the chief priest in that priesthood. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. మొట్టమొదటిగా ఆరోను ఏర్పరచబడినప్పుడు ఎండిపోయిన కర్ర సిగిరించబడి అవి ఫలములను ఇచ్చి ఉన్నది. When Aaron was chosen, the dried stem has given fruits and flowers. రెండవదిగా దేవుడు రాజుగా ఏర్పరచుకొని ఉన్న సౌలు విషయంలో వచ్చినట్లయితే సమూయేలు సౌలుని గురించి ఒక ప్రత్యేకతని చెప్పుచున్నాడు. When God has chosen Saul as the king of Israelites, Samuel is saying the greatest thing about Saul. సౌలుని గురించి సమూయేలు ఇశ్రాయేల్ దేశమంతటిలో ఇటువంటి వానిని ఈ సౌలుకు సమానమైన వాడు ఉన్నాడా అని అడిగి ఉన్నాడు. Samuel is saying about Saul, in every Israelite or whole Israel country, there is no one like Saul. సౌలు వలె సౌలుని దేవుడు ఏర్పరచుకునేటప్పుడు సౌలు వంటి వారు ఎవరు లేరని సమూయేలు చెప్పుచున్నాడు. When God has chosen Saul, Samuel is saying there is no one like Saul. అటు తర్వాత దావీదుని దేవుడు ఏర్పరచుకొనుచున్నప్పుడు సమూయేలుతో దేవుడు మాట్లాడుచున్నారు, నీవు మనుషులు ముఖముని చూచెదరు, నేనైతే హృదయముని చూచెదనని దావీదుని గురించి చెప్పుచున్నారు. Even when God is choosing David, God has said to Samuel that humans see the outer face of men, but I see their hearts. He is saying about this like David. దేవుడు దావీదు యొక్క హృదయములో ఏదో ఒక కార్యముని చూసి ఉన్నారు, దానిని బట్టి దావీదుని ఏర్పరచుకొని ఉన్నారు. God has seen something in the heart of David, so only God has chosen David. అటు తర్వాత దేవుడు నూతన నిబంధన కాలములో ఇటువంటి భయంకరమైన లోకములో దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నారంటే మనలోనూ ఒక కార్యముని దేవుడు చూసి ఉన్నారు. Even now in this New Testament also, God has chosen us. That means God has seen something in us. యోహాను సువార్తలో చదువుతున్నప్పుడు మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నానని చెప్పుచున్నారు. In John, God is saying that you haven't chosen me, I myself has chosen you. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. దీనిలో మనము దేవుని ద్వారా ఏర్పరచబడిన వారి యొక్క ప్రత్యేకతని చూసినట్లయితే, if we see the special qualities of the men that were chosen by God, మొట్టమొదటిగా ఆరోను యొక్క జీవితంలో తాను దేవుని ద్వారా ఏర్పరచబడి ఉన్నాడు కనుక తన యొక్క కర్ర సిగరించబడి ఉన్నది. If we see in the life of Aaron, as he was chosen by God, his dried stem was flowering. దేవుని ద్వారా ఏర్పరచబడిన వారి యొక్క జీవితము ఏ విధముగా ఉండునని ధ్యానించినట్లయితే వారి యొక్క జీవితము సిగరించబడును. If you meditate the lives of those people which were chosen by God, in their lives they will be fruitful. వారి యొక్క జీవితము ఎండిపోయిన పరిస్థితిలో ఉండినను దేవుడు ఏర్పరచుకున్నట్లయితే వారి యొక్క జీవితము చిగురించబడుచున్నది. Even if they are in a dried position, if God has chosen them, they'll spring, they'll sprout, or they'll be fruitful. మనల్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారనే దానికి ఒక గుర్తు మన యొక్క ఎండిన అనుభవం మార్చబడుట.
Our dried position being changed is the sign for God's choosing us. మన యొక్క జీవితంలో లోకములో జీవించినప్పుడు అనేక కార్యముల ద్వారా మనం ఎండిపోయిన పరిస్థితుల్లో ఉన్నాము. Whenever we live in this world, due to many situations and many things, we are being dried in our lives. సాధారణంగా ఒక కొమ్మ ఎండిపోవచ్చున్నదంటే ఆ చెట్లో నుండి నరికి తీసివేసిన తర్వాతనే ఎండిపోవచ్చున్నది. If we say a stem is getting dried, that means that stem was took away from that tree. దేవుడు మనల్ని ఏర్పరచుచున్న సందర్భమును చూసినట్లయితే లోకము మనల్ని త్రోసివేసి లోకము మనకు విరోధముగా లేచి లోకస్తులు పలవితములైన సాతానుడి యొక్క క్రియలు అన్నీ మనకు విరోధముగా లేచి మనల్ని త్రోసివేయుచున్న సందర్భములో దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. God has chosen us in such a situation when we are rejected by the worldly men, when we are rejected by the world and all the worldly things, satanistic things, when they have rejected us and raised against us, God has chosen us. దేవుడు తానే ఏర్పరచుకొని ఉన్నారనే విషయముని బయలుపరచు నిమిత్తము ఎండిపోయిన మనల్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. To show us that God himself has chosen us, God is changing our dried position. మన యొక్క జీవితంలో మనము ఏర్పరచబడిన విషయముని గురించి మనలో అతిశయించుకొనుటకు ఏమీ లేదు. There is no great thing that to feel that God has chosen us. దేవుడు మనల్ని చిగురించి ఫలించు నిమిత్తము ఎండిపోయిన కొమ్మని అడవి కొమ్మలైన ఎండిపోయిన కొమ్మలని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. To make the dried stem to sprout, God has chosen a dried one from the jungle. దానిని గురించి అతిశయించకుండా మన యొక్క జీవితంలో మనం ఎటువంటి పరిస్థితుల్లో ఏర్పరచబడి ఉన్నామో వాటిని మనం జ్ఞాపకం చేసుకొనవలెను. We shouldn't boast about those things, and we have to remember in which situation we are chosen. ఆ స్థలములో ఆరోనుని దేవుడు ఏర్పరచుకొనినప్పుడు ఏ విధముగా ఏర్పరచుకొని ఉన్నారంటే మనుషులు అతిశయించుచున్న విధముగా కాకుండా దేవుని యొక్క నామము స్తుతించబడుచున్న విధముగానే ఏర్పరచుకొని ఉన్నారు. Even then, when God has chosen Aaron, he hadn't chosen according to the men, but he has chosen that the God's name have to be praised. దేవుడు మనల్ని ఏర్పరచుకొనినప్పుడు మన యొక్క గొప్పతనములో నుండి మన యొక్క శ్రేష్టతలో నుండి మన యొక్క జీవితంలో ఉన్న గొప్ప కార్యములలో నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నట్లయితే మనము వాటిని గురించి అతిశయించవలసిన సందర్భములు వచ్చును. Whenever God is choosing us, if he is going to choose us according to our greatness and according to the great things that there are in our life, we are going to boast about them. కానీ దేవుడు మనల్ని ఎండిపోయిన పరిస్థితుల్లో నుండి ఏర్పరచుకొని ఉన్నారు. But God has chosen us from a dried position. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఎండిపోయిన పరిస్థితుల్లో ఫలించని ఎంత మాత్రము పచ్చని అనుభవమే లేని పరిస్థితుల్లోనే దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. Whenever God is choosing us, he is choosing us in a dried position. And he is choosing a fruitless position in our lives. అనేక పరిస్థితులు మనల్ని ఆ విధముగా మార్చి ఉన్నది. Many situations has made us like that. కొందరి యొక్క జీవితము అక్షరార్థముగా ఎండిపోయిన పరిస్థితుల్లో ఉండవచ్చు. Some of our lives may be dried due to literal things. కానీ కొందరి యొక్క జీవితంలో అక్షరార్థముగా అన్నీ కలిగి ఉండినను ఆత్మలో ఎండిపోయిన వారై విశ్రాంతి లేని వారై మరణమునకు సమీపమైన వారు కొందరు ఉండవచ్చు. Even in few lives, even they may have all the things literally, but in their spiritual life they may not have any peace and they are nearer to the death. వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఆత్మలో ఎండిపోయిన వారు అనేకులు ఉన్నారు. In their spiritual life there are many who are dried in their spiritual life. అటువంటి పరిస్థితుల్లోనే దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. In that same position God is choosing us. దేవుడు మనల్ని ఏర్పరచుకొనటం మాత్రమే కాకుండా ఏర్పరచున మనల్ని చిగురింప చేసి ఆయనని స్తుతించుటకు మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. God not only choosing us but also he is making us to sprout and he is making us to live in his presence and praising him. ఆయన మనల్ని ఏర్పరచుకొని మన యొక్క గొప్పతనములను చెప్పుకొనుటకు కాదు గాని దేవునిని మాత్రమే స్తుతించుటకు ఏర్పరచుకొని ఉన్నారు. God has chosen us not
to tell about our great things, but to praise God himself. ఈ యొక్క దినములలో మన యొక్క జీవితంలో మనము ఏర్పరచబడిన పరిస్థితిని మర్చిపోయి దేవుని స్తుతించటమని మర్చిపోయి తమ యొక్క జీవితంలో గర్వము అతిశయములు ఉన్నట్లయితే ఆ యాజకత్వం అని కూడా దేవుడు తీసివేయుచున్నారు. Even in our lives, if we are going to boast about the great things, forgetting God's love and forgetting forgetting our position in which God has chosen us, the priesthood is going to be removed from us. మొదటి సమూయేలు 2వ అధ్యాయములో చదువుతున్నప్పుడు When we read in the 2nd chapter of 1 Samuel, 29వ వాక్యముని చదవండి. 29th verse. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మల్ని క్రొవ్వు పెట్టుకొనుటకై నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. ఇంగ్లీష్లో Wherefore kick ye at my sacrifice and at mine offering, which I have commanded in my habitation, and honorest thy sons above me, to make yourselves fat with the chiefest of all the offerings of Israel my people. తాను ఏర్పరచబడిన తర్వాత ఈ యాజకులైన వారు కొందరు దేవుని యొక్క నైవేద్యములని తృణీకరించుచున్నారు. ఏలి దేవుని కంటే తన యొక్క కుమారులని గొప్ప చేసి ఉన్నాడు. Even after being chosen, the priests are rejecting the God's sacrifice and they are thinking their sons as great. ఈ విషయంలో దేవుడు ఆ యొక్క దినమనందు ఏలి యొక్క కుటుంబస్తుల యొక్క యాజకత్వం అని తీసివేసి ఉన్నారు. Only so God has taken the priesthood of Eli. తమ యొక్క జీవితంలో దేవుడు ఏర్పరచినది ఆరోను యొక్క యాజకత్వముని ఎండిపోయిన పరిస్థితుల్లో నుండి దేవుడు ఏర్పరిచి ఉన్నారు. When God has chosen Aaron, he chosen Aaron in his dried position itself. ఆరోను తాను ఏర్పరచబడిన దానికి తాను అతిశయించుకొనుటకు ఏమీ లేదు. To boast, there is nothing for Aaron when he think about his position when he was chosen. ఎందుకంటే ఆరోను అంతకు ముందుగానే విగ్రహములని నమస్కరించి అనేక జనులని విగ్రహములని నమస్కరించుటకు కారణముగా మారి ఉన్నాడు. Even before chosen, Aaron was the very reason for the Israelites to bow down before the idols. ఎగిప్తులో నుండి విడిపించుటకు ఆరోను సహాయము చేసి ఉన్నాడు. Aaron has helped Moses to get the Israelites out of the Egypt. కానీ అరణ్యములో జనులందరినీ పాపము చేయించి ఉన్నాడు. But in the wilderness, he made every man to do sin in the wilderness. తన యొక్క జీవితము దేవునికి విరోధముగా మార్చబడి ఉన్నది. His life was against the God. కానీ దేవుడు ఆ ఎండిపోయిన పరిస్థితుల్లో నుండి ఆరోనుని ఏర్పరచుకొని ఉన్నాడు. But God has chosen Aaron from his dried position. ఆరోను యొక్క పరిశుద్ధతని బట్టియో ఆరోను యొక్క ప్రతిష్టని బట్టియో ఆరోను యొక్క నీతిని బట్టి దేవుడు ఏర్పరచుకొనలేదు. God hasn't chosen Aaron according to his consecration or according to his life. ఈ రోజు దేవుని సన్నిధానములో ఉన్న మనము నీతిమంతులము కాబట్టి మనము పరిశుద్ధులము కాబట్టి మన యొక్క జీవితంలో యథార్థవంతులము కాబట్టి దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు. Even in our lives also, God hasn't chosen us for our righteousness and the great things, good things in our life. మన యొక్క జీవితము ఎండిపోయి మన యొక్క జీవితంలో నీతి పరిశుద్ధత ఏమీ లేని పరిస్థితుల్లో దేవుడు మన ద్వారా తన యొక్క నామముని మహిమపరచుకునే నిమిత్తము మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. Even when God is choosing us, God has chosen us in a dried position when not according to our righteousness or holiness, and he has chosen us to make us the people of God and to praise him. దేవుడు ఏర్పరచుకున్నప్పుడు ఎండిపోయిన పరిస్థితుల్లో ఆరోను ఉన్నాడు. When God has chosen, Aaron is in a position that he was dried. కానీ దేవుడు ఏర్పరచుకున్నట్లయితే వారు వెంటనే తమ యొక్క జీవితంలో ఒకే రాత్రి ఆ కర్ర చిగురింపబడి అవి ఫలించి ఉన్నది. But when God is choosing, in a one night that dried stem was sprouted. అదే విధముగానే ఎండిపోయిన పరిస్థితిలో ఉన్న మన యొక్క జీవితమని ఒకే నిమిషములో దేవుడు మనల్ని సంధించిన ఆ నిమిషమే మనల్ని మార్చి
ఫలించుచున్న వారుగా మార్చి ఉన్నారు. Even in our lives, the right position in our lives can be changed by God in 1 minute, in that minute that God is touching us. గర్వించక దేవునికి భయపడి ఉండవలను. We have to fear God without boasting. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. రెండవదిగా దేవుడు సౌలుని ఏర్పరచుకున్న సందర్భముని చూసినట్లయితే, Secondly, if we see the situation when God is choosing Saul, సౌలు తన యొక్క తండ్రి యొక్క గాడిదలని గురించి తాను విచారపడుచున్నప్పుడు తన యొక్క జీవితంలో ఆ సందర్భంలో దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. when Saul's father is very wary about his ass, he's chosen Saul, God has chosen Saul in that situation. తన యొక్క జీవితంలో దేశముని గురించి అయినను దేవుని యొక్క జనులని గురించి అయినను ఏమాత్రము చింతలేనివాడు. That time he was not bothering about anything about God and God's people. తన యొక్క తండ్రి యొక్క గాడిదలని గురించి మాత్రమే చింతగలవాడు. He is bothering about only his father's ass. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. సమూయేలు యొద్దకు వచ్చుటకు కూడా కారణం ఏమిటంటే, ఆ గాడిదలు ఎక్కడ ఉన్నదో సమూయేలు యొక్క ప్రవచనముల ద్వారా తాను చెప్పవలనని అడుగుటకు వచ్చి ఉన్నాడు. The very reason that Saul has come to Samuel is that he want to know that due to the prophecies of Samuel, he want to know where his father's asses were there. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. కానీ ఇక్కడ సౌలుని దేవుడు ఏర్పరచుకొనిన తర్వాత సౌలుని గురించి సమూయేలు చెప్పుచున్నాడు, ఇశ్రాయేల్ దేశమంతటిలో సౌలు వంటి వాడు ఉన్నాడా అని అడుగుచున్నాడు. After being chosen by God, Samuel is saying about Saul that, is there anyone like Saul in this Israel? సౌలు ఇశ్రాయేల్ దేశమంతటిలో తానే ఎత్తైన వాడు. Saul is the greatest one in whole Israelites. కానీ ఆ విషయంలో తాను ఎంత ఎత్తైన వాడుగా ఉండినను ఇశ్రాయేల్ దేశంలో ఉన్న వారికి ఎవరికును ప్రయోజనము లేనివాడు. Even he was in the greatest position among all Israelites, he was not used for the Israelites. కానీ దేవుడు అభిషేకించి ఏర్పరచుకున్న వెంటనే తన వంటి వారు ఎవరునూ లేకుండా పోయి ఉన్నారు. After being chosen by God and being anointed by God, there is no one like him. దేవుడు ఏర్పరచుకున్న వెంటనే అంత ధైర్యం గలవారు యుద్ధశూరులు ఎవరునూ లేకుండా పోయి ఉన్నారు. After being chosen by God, there is no one like Saul and there is no soldier like Saul. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. దేవుడు ఏర్పరచినప్పుడు సౌలు ఏ విధముగా తన యొక్క తండ్రి యొక్క గాడిదలని గురించి చింతతో ఉన్నాడో, అదే విధముగానే మనల్ని ఏర్పరచినప్పుడు కూడా మనం అనేక లోక సంబంధమైన చింతలతో ఉన్నాము. Whenever God has chosen Saul, he was bothering about his own father's donkeys. But even in our lives also, when God is choosing us, we are bothering about many worldly things. మనల్ని ఏర్పరచుకున్నప్పుడు మన యొక్క చింతలో ఎన్నో దుఃఖములు, ఎన్నో ఆలోచనలు, లోక సంబంధమైన ఆస్తులు, లోక సంబంధమైన అనేక వస్తువులు, ధనము, వీటిని గురించిన చింతతోనే ఉన్నాము. Even in our lives, when God has chosen us, in that situation we are in a situation that we are thinking about the worldly things and our worldly positions and all the worldly things. ఈ రోజు సౌలు జనుల కొరకు యుద్ధము చేయుటకు బయలుదేరి ఉన్నాడు. అది సౌలు యొక్క గొప్పతనము కాదు, దేవుడు ఏర్పరచుకొనటము ద్వారా సంభవించి ఉన్నది. Today Saul has raised to fight for the Israel people. That is not the greatness of Saul, but it is the greatness of God. ఎందు నిమిత్తము గాడిదల కొరకు బాధపడుచున్న వారిని జనుల నిమిత్తము బాధపడి జనుల నిమిత్తము యుద్ధము చేయుటకు ఎందుకు ఏర్పరచుకొని ఉన్నారంటే, దేవుని మహిమపరచుటకు. Why did God has chosen Saul when he was bothering about his father's asses, to glorify his name through him? గాడిదల గురించి బాధపడుచున్న వారు దేవుని మహిమపరచలేరు. Those who are weary about the donkeys, they cannot glorify God. భూమిలో జీవించుచున్న కాలములో భూ సంబంధమైన కార్యముల గురించి చింతించుచున్న వారు దేవుని మహిమపరచలేరు. While living in this world, those who are bothering about the worldly things, they cannot
glorify the God. మనల్ని ఏర్పరచుకొనినది ఈ భూ సంబంధమైన కార్యముల కొరకు చింతించుటకు గానే కాదు. God hasn't chosen us to bother about these worldly things. దానిని భూ సంబంధమైన కార్యముల గురించి ఒకవేళ చింతించువారైతే మన ద్వారా దేవుని నామము మహిమపరచబడదు. If we are bothering about these worldly things, the name of God will not be glorified through us. కానీ మనం చదివిన వాక్యముని బట్టి ఈ జనులని నా కొరకు ఏర్పరచుకొని ఉన్నాను, వీరు నా స్తుతులని నా నామముని ప్రచురించదరని రాయబడి ఉన్నది. When it was written that I have chosen these people and these are going to glorify my name. ఈ రోజు దేవుని సన్నిధానంలో ఉన్న మనల్ని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. దేవుడు ఏర్పరచుకొని ఉన్న మనము దేనిని గురించి చింతించుచున్నాము? Today we which are in the presence of God, God has chosen us. For which say God has chosen us? సౌలు గాడిదల గురించి చింతించినట్లు భూ సంబంధమైన వాటిని గురించి చింతించుచున్నామా? As Saul is bothering about his father's donkeys, even are we bothering about the worldly things? దేవుడు ఏర్పరచుకున్న వెంటనే సౌలుని గురించి సమూయేలు చెప్పుచున్నాడు, నీలో క్రొత్త మనసు వచ్చిందని రాయబడి ఉన్నది. As God has chosen Saul, Samuel is saying about Saul that there is a new mind created in you. కానీ ఇంగ్లీష్లో చదివినప్పుడు నీవు వేరే ఒక మనిషివిగానే మారదు అని రాయబడి ఉన్నది. But when it was written in English, he said you will be changed like a new man. మొదటి సమయంలో 10వ అధ్యాయము 6వ వాక్యమును చదవండి. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును, నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వచ్చును. And the spirit of Lord will come upon thee. చదువు. And the spirit of the Lord will come upon thee, and thou shalt prophesy with them, and shall be turned into another man. వేరే మనిషివిగానే మారదు అని రాయబడి ఉన్నది. It was written that you will be turned into another man. క్రొత్త మనసు కాదు, దేవుని యొక్క ఆత్మ దిగి దేవుడు ఏర్పరచిన వెంటనే ఆ మనిషి వేరే మనిషిగా మారుచున్నాడు. It is not a new mind, but whenever the God's spirit is coming upon him and being anointed, he is going to be changed or turned into another man. మనసుకును ఒక మనిషికును చాలా వ్యత్యాసం ఉన్నది. There is a great difference between a man and a mind. మనసు మాత్రమే కాదు మారటము, ప్రాణ ఆత్మ శరీరములు అన్నీ మార్చబడును. Not only the mind, the body, soul, spirit, everything has to be changed. వేరే ఒక మనిషిగానే మార్చబడుచున్నాడు. He is being turned into another man. సౌలు దేవుని ద్వారా ఏర్పరచబడిన తర్వాత తాను వేరే మనిషిగా మారి ఉన్నాడు. Whenever Saul was chosen by God, he was turned into another man. తన యొక్క మనస్సు మాత్రమే కాదు గాని తన యొక్క జీవితము, తన యొక్క తలంపులు, తన యొక్క శరీరము, తన యొక్క ఆలోచన, ప్రాణం అన్నీ మార్చబడి ఉన్నది. Whenever God has chosen Saul, not only his mind, all his thoughts, all his life, and all his body was changed. ఇప్పుడు గాడిదల గురించి మర్చిపోయి దేవుని యొక్క జనుల కొరకు యుద్ధము చేసి యుద్ధములో ధైర్యముగా నిలబడుచున్న మనసు వచ్చి ఉన్నది. Now he has forget about the donkeys of his father, and now he has a mind to struggle and battle for the God. గాడిదల కొరకు పరిగెత్తిన కాళ్ళు జనుల కొరకు యుద్ధము చేయుటకు వెళ్ళి ఉన్నది. The legs that has run for the ashes of his father, now they are running for the people of God and going to the battlefield to battle for the people of God. గాడిదల కొరకు వెతికిన కన్నులు ఇప్పుడు దేవుని యొక్క జనులకు విరోధమైన వారిని వెతుకుచున్నది. The eyes which has searched for the donkeys of his father, now they are searching for the enemies of the people of God. నిజముగా మనము దేవుని ద్వారా ఏర్పరచబడిన వారు అయితే భూ సంబంధమైన చింతనని మర్చిపోయి దేవుని యొక్క జనులని గురించి చింతించువారుగా మారుదము. If we are the people chosen by God, we have to forget all the worldly things and we have to think about the people of God only. ఎవరైతే దేవుని యొక్క జనులని గురించి చింతించుచున్నారో వారి యొక్క జీవితంలో దేవుని యొక్క నామము ప్రచురించబడుచున్నది. Those who ever think about the God's things and God's people, through their life God's name is going to be glorified. సొంత కార్యములని గురించి చింతించుచున్న వారు ఎవరునూ దేవుని యొక్క నామము యొక్క మహిమకు కారణముగా ఉండలేరు. Whosoever think about their own things cannot glorify the name of God. దేవుని యొక్క స్తుతులని చెప్పుకొనుచు ఉండవలనంటే
వారి యొక్క జీవితము మార్చబడవలను. If we have to be praising God, our lives have to be changed. ఈ సౌలు యొక్క జీవితము దేవుడు ఏర్పరచటము ద్వారా మార్చబడి ఉన్నది. The life of Saul was changed because God has chosen him. ఒకవేళ మనలో జనులని గురించి చింతించి ప్రార్థించి వారి నిమిత్తము విజ్ఞాపన చేయుచున్న ఒక ఆత్మ మనలో ఉన్నట్లయితే దానిని గురించి అతిశయపడుటకు లేదు. దేవుడు ఏర్పరచుకొనటము ద్వారానే అది వచ్చి ఉన్నది. If we have a spirit of supplications and praying for other men, that is not our own greatness, but it happened because God has chosen us. మనము ఇతరుల నిమిత్తము ప్రార్థించి అనేకుల కొరకు ప్రార్థన చేయుటకు నియమించబడి ఉన్నామంటే మన యొక్క గొప్పతనము కాదు, గాడిదల వెంట వెళ్ళిన మనల్ని దేవుడు ఏర్పరచటము ద్వారా మార్చబడి ఉన్నాము. If we are appointed to pray for others, it is not our own greatness, but we who has gone behind the asses, God has changed our lives. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. ఈ విషయంలో గర్వించినట్లయితే దేవుని యొక్క నామము హెచ్చింపబడకుండా గర్వించినప్పుడు నిశ్చయముగా అనుభవము తీసివేయబడుచున్నది. In that situation, if we are going to be boast, that thing is going to be removed from our lives. ప్రారంభములో సౌలు తన్ను దూషించినను ఆ విషయములో చెవిటివాడు వలె దూషించిన వారి యొక్క మాటలని వినకుండా వెళ్ళి ఉన్నాడు. In the beginning, even Saul was when others spoke badly about him, he was deaf towards that. కానీ కొనసాగుతూ తన్ను పొగడకుండా దావీదుని పొగిడిన వెంటనే దానిని కూడా సహించలేని వాడుగా మారి ఉన్నాడు. But later when people are praising David instead of Saul, దేవుని ద్వారా ఏర్పరచబడిన జనులు దేవుని మహిమపరచుచున్న వారుగా ఉన్నారని ఏ విధముగా తెలుసుకొనగలమంటే, the people who were chosen by God, how we can know that they are going to praise God? తమ యొక్క జీవితంలో ఇతరులు పొగడబడుచున్నప్పుడు, ఇతరులని దేవుడు హెచ్చించుచున్నప్పుడు వారి విషయమై అసూయ పడకుండా, ఏమాత్రము బాధపడకుండా, ఎవరైతే ఇతరులు హెచ్చింపబడినప్పుడు సంతోషించుచున్నారో వారు మాత్రమే దేవుని యొక్క నామముని మహిమపరచగలరు. When others are being glorified by God himself and others are being praised by the men, if we are not feeling jealousy and if we are not bothered about them, then only God's name is going to be praised through us. ఈ జనులని నా నిమిత్తము ఏర్పరచుకొని ఉన్నాను, వీరు నా నామముని ప్రచురించుదురు అని రాయబడి ఉన్నది. I have chosen these people and through them my name is going to be praised, saying the Lord. ఇతరులు హెచ్చింపబడినప్పుడు, ఇతరులు పొగడబడి స్తుతించబడుచున్నప్పుడు ఎవరైతే సంతోషించి వారును దేవుని యొక్క నామముని హెచ్చించుచున్నారో వారే దేవుని స్తుతించగలరు. When others are being lifted and when others are praising some other men, when seeing that if we feel happy and then only God's name is going to be praised through us. కానీ సౌలు యొక్క జీవితంలో చూసినట్లయితే, but if we see in the life of Saul, సౌలు దావీదుని పొగడుచున్నప్పుడు తన యొక్క చూపు, తన యొక్క అనుభవములన్నీ మారిపోయి ఉన్నది. whenever the people are praising David, all his sight and all his things were changed. చదవండి, మొదటి సమూయేలు 18వ అధ్యాయము 8వ వాక్యమును చదవండి. 1 Samuel 18 chapter 8 verse. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నుండనందున అతడు బహు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలది అనియు నాకు 1,000 కొలది అనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకునేను. ఈ యొక్క స్థలములో సౌలుని స్తుతించకుండా పోయినందున సౌలు కోపము తెచ్చుకొని దావీదు మీద విషపు చూపు నిలిపి ఉన్నాడు. As Saul was not praised in this place, Saul was displeased and he was risen with wrath against David. ఎవరైనాను మన యొక్క జీవితంలో మన యొక్క స్థానముని బట్టియో, మనము చేసిన మేళ్లని బట్టియో, మనము చేసిన అనేక మంచి కార్యములని బట్టి మనల్ని గురించి పొగడవలనని అనుకున్నట్లయితే వారు దేవుని మహిమపరచరు.
If we feel that we have to praise because our own positions, because of the good things that we have done, through us the God's name is going to be praised. సౌలుని జనులు పొగడకుండా ఉన్న ఆ దినము నుండి సౌలు తన యొక్క జీవితంలో దేవునికి దూరముగా మారిపోయి ఉన్నాడు. The day on which Saul was not praised by the people, on that day itself he was against the God. సౌలుని పొగడకపోతే దావీదుకు విరోధిగా మారి ఉన్నాడు. If Saul was not praised, he was against David. కొన్ని సందర్భములలో మనల్ని హెచ్చించి, మనల్ని కనపరిచి, మనల్ని పొగడి, మనకి ఇవ్వాల్సిన ఘనత, మనకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకపోతే ఎవరు ఇవ్వట్లేదో వారు విరోధులుగా మారుతారు. Even in our lives, if others who are not giving us respect, who are not honoring us, who are not praising us, ఆ విధముగా ఉన్నట్లయితే మనము దేవుని ద్వారా ఏర్పరచబడుచున్న అనుభవమునే పోగొట్టుకొనుచున్నాము. we are going against them, and in that situation we are going away from God. ఎప్పుడైతే సౌలు దావీదుకు విరోధముగా లేచి ఉన్నాడో ఆ రోజు నుండియే దేవుని ద్వారా పంపబడిన దురాత్మ సౌలు యొద్దకు వచ్చి ఉన్నది. Whenever Saul raised against David, a spirit came from God itself. ఎవరు దేవుని స్తుతించుటకు, దేవుని స్తుతించకుండా తమ్మును స్తుతించలేదు, పొగడలేదు, అందరములు చేయలేదు, గణపరచలేదు, మర్యాద ఇవ్వలేదని ఎవరు ఎక్కువగా ఫీల్ అవుతారో ఆ రోజు నుంచే సాతానుడు వస్తాడు. Those who feel more than praising God, if they are not praised, if they are not given respect or honor, from on that day itself Satan will come to you. మన యొక్క జీవితంలో సాతానుడు మన యొద్ద ఉండుటకు కారణమే దేవుని మహిమపరచకుండా మనకు మహిమయు ఘనతని వెతికినప్పుడు సాతానుడు మన యొద్దకు వచ్చుడు. The very reason that Satan is with us is that we are searching for the greatness, honor and praises for our own sake, but not for God. యేసు ప్రభు యొక్క జీవితంలో కూడా భూమిలో ఉన్న ఘనత, మహిమ, గొప్ప కార్యములు అన్నిటిని చూపించి తన్ను నమస్కరించమని సాతానుడు చెప్పి ఉన్నాడు. Even when Jesus was there in this world, Satan has showed all the great things of this world and he asked him to bow to him. కానీ యేసు ప్రభు తనకు రావాల్సిన ఘనతని గురించి, మహిమని గురించి, మర్యాదల గురించి, గొప్పతనముని గురించి ఆలోచించగా నీ దేవుడైన యెహోవాకు మాత్రమే నమస్కరించవలనని రాయబడి ఉన్నదని చెప్పి ఉన్నారు. But Jesus, without thinking about the great things and all the great worldly things that he is going to be get, he said that only you have to praise the Lord thy God only. ఆ నిమిషమే సాతానుని గద్దించి నా వెనుకకు పొమ్ము సాతానుడా అని చెప్పి ఉన్నారు. On that day itself Jesus said, go back ye Satan. ఈ రోజు దేవుని సన్నిధానములో ఎవరు దేవుని యొక్క నామముని హెచ్చించవలనని వాంఛతో ఉన్నారో, దేవుని నామం మాత్రమే మహిమపరచబడవలనని, దేవుని నామం మాత్రమే హెచ్చింపబడవలనని ఎవరు వాంఛించుచున్నారో వారే సాతానుని జయించగలరు. Even today in the presence of God, those who have a desire to praise God, lift God's name itself, only they can overcome Satan. తమ యొక్క నామ మహిమ కొరకు, తమ యొక్క మర్యాదల కొరకు, తమ యొక్క ఘనత కొరకు, తమకున్న హోదా వీటిని బట్టి భూమిలో వాటిని కోరుకొనుచున్న వారు సాతాన్ని జయించలేరు. Those who have thoughts that they have to be praised, they have to be praised for their goodness and their positions, they are not going to overcome Satan. మీరు కావాలంటే భూమిలో ఉన్నప్పుడు ఎవరు ఎక్కువగా ఘనతని, ఎవరు ఎక్కువగా మర్యాదలని, ఎవరు ఎక్కువగా ప్రెస్టేజ్ వస్తారు. చాలామంది గొప్ప మర్యాద, ఘనత, వారి యొక్క హోదా, స్థానము, ఇవన్నిటి గురించి ఎవరు ఎక్కువగా ఆలోచిస్తారో వారితోనే సాతానుడు ఎక్కువగా పోరాడతాడు. Even in this world, Satan is going to strive with that person who are thinking more about their own positions, their greatness and all the honor they have to get. ఇప్పుడున్న కాలంలో మనమే చూడొచ్చు. We can see now also. ఎవరు అధికముగా మర్యాదలు, ఘనతని కోరుకుంటారో వారికే పోరాటంలో అధికం. Those who expect more honor and respect, only they have more struggles and trials. వారితోనే సాతానుడు ఉంటాడు. For them, with them itself Satan will be. వారితో పోరాడుతూనే ఉంటాడు.
he is going to struggle with them, కానీ వారు జయం పొందలేరు. but they can't overcome Satan. కానీ ఎవరు దేవుని నామముని మహిమపరచవలనని కోరుచున్నారో, But those who desire to glorify the God's name, ఎటువంటి పరిస్థితుల్లోనైనను దేవుడు మాత్రమే హెచ్చింపబడవలనని కోరుచున్న వారు సాతానుని జయించగలరు. those who desire in any situations God's name itself have to be praised, they are going to overcome Satan. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. దేవుని నామం మహిమపరచబడవలనని కోరుకున్నప్పుడు సౌలు జయించి ఉన్నాడు. When Saul has a desire that God's name have to be praised, he has overcome. కానీ ఎప్పుడు తన యొక్క నామము పొగడబడవలనని అనుకుని ఉన్నాడో ఆ రోజు నుండి సౌలు యొక్క యుద్ధములన్నీ ఓడిపోయి ఉన్నాడు. But when Saul has thought that his name has to be praised, he was defeated. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. అందువలన మనము ఏర్పరచబడినది దేవుని యొక్క నామముని మహిమపరచుటకే తప్ప ఏర్పరచబడిన దానిని బట్టి గర్వించుటకు కాదు. So only we were chosen that we have to praise the name through us, but not to boast about the things that we have. దేవుడు పిలిచి ఏర్పరచుకొని ఇటువంటి స్థానమునకు తీసుకొచ్చిన వెంటనే మర్యాద, ఘనత, వందనములు అన్ని కావాలి. After God calling us and choosing us, we need all the honor and respect and praises to us. ఒకవేళ అది ఇవ్వకపోతే శాపము, ఇవ్వకపోతే దాని గురించిన వాగ్వాదములు, ఎన్నో మాటలు. If we are not getting them, we are going to curse and we are going to talk about those things itself. కానీ దేవుడు మాత్రమే హెచ్చింపబడవలెను. But only God have to be raised and lifted. దేవుని యొక్క నామము మాత్రమే పొగడబడవలెను. Only God's name have to be raised and lifted and honored. అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని ఏర్పరిచిన స్థానములోనే ఉండగలము. Only then we can be in the place that God has chosen us. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. అటు తర్వాత దావీదు యొక్క జీవితంలో చూసినట్లయితే, And if we see in the life of David, తాను దేవుడు దావీదుని ఏర్పరచుకొనుచున్నప్పుడు ఒక మాటని చెప్పి ఉన్నారు. when God is choosing David, he has said a word. 16వ అధ్యాయము, 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వాక్యముని చదవండి. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకోము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. దేవుడు సమూయేలుతో ఎందుకు అతని యొక్క రూపముని, అతని యొక్క ఎత్తుని లక్ష్య పెట్టకము అని ఎందుకు చెప్పి ఉన్నారంటే, Why did God say to Samuel that don't take into account his height or his appearance? దేవుడు ఏర్పరచుకొనుచున్న విషయంలో కొంచెం అనుభవం దొరికింది సమూయేలుకి. దేవుడు ఏర్పరచుకొనుచున్న మనుషులని గురించి కొంచెం అనుభవం దొరికింది. Samuel has come to know that how God is going to choose. దేవుడు సౌలుని ఏర్పరచుకుని విధానముని చూసి ఆ అనుభవముని బట్టి దేవుడు ఏర్పరచుకుంటారని అనుకున్నాడు. When God has chosen Saul, that thing Samuel saw, and he thought that in the same manner God is going to choose David also. అందుకే దేవుడు సమూయేలుతో చెప్పుచున్నారు, నీవు రూపముని ఎత్తుని చూసి చూడవద్దు, దానిని లక్ష్య పెట్టవద్దని చెప్పుచున్నారు. Only so God is saying to Samuel that don't take into account his height or his సౌలుని దేవుడు ఏర్పరచుకున్నప్పుడు సమూయేలు సౌలు యొక్క రూపముని ఎత్తుని చూసి ఉన్నాడు. When Saul was appointed and was chosen by God, Samuel has seen his height and his appearance. అందుకే సమూయేలుతో రూపముని ఎత్తుని చూడవద్దు, నేను రూపముని చూడను, హృదయముని లక్ష్య పెట్టుచున్నానని చెప్పి ఉన్నారు. Only so God has said to Samuel that don't take into account his appearance or his height. I'm not going to take account of his height or his appearance, but his heart. కొన్ని సందర్భములలో దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటారని కొందరికి అనుభవము ద్వారా చూస్తున్నారు. Some see how God is going to choose according to their own knowledge. దేవుడు మనుషుల్ని ఏ విధముగా ఏర్పరచుకుందరనే విషయంలో అనుభవముని బట్టి వారిని దేవుడు అనేకులు చూస్తున్నారు. In the thing how God is going to choose men, the men are seeing according to their own experience. దేవుడు ఈ వాక్యముని బట్టి చూస్తున్నట్లయితే దేవుడు ఏర్పరచుకొనుచున్న విషయములో అనుభవములు ఏది పనికిరాదు. All these experiences, all these things are not will not come into account when God is choosing. మన యొక్క అనుభవముని బట్టి,
మన యొక్క దృష్టిని బట్టి దేవుడు ఎవరిని ఏర్పరచుకున్నారు. God is not going to choose anyone according to our own sight, our own experiences. చాలా మంది యొక్క జీవితంలో తమ యొక్క అనుభవాలను బట్టి కొన్ని కార్యముల్లో, కొన్ని సేవలో, కొన్ని కార్యములలో కొందరిని ఏర్పరచుకొనుచున్నప్పుడు వారి యొక్క అనుభవాన్ని బట్టి చూసి అది కరెక్ట్ కాదని అనుకుంటున్నారు. In some situations when God is choosing some people, something according to their own sight and according to their experience, that is not good. తమ యొక్క అనుభవాలను బట్టి సరైన వారిని ఏర్పరచుకొనలేదో ఏమో అని కొందరి యొక్క తలంపులు. Something according to their own experiences that a good person was not chosen. మీ అనుభవాలని బట్టి దేవుడు ఏర్పరచుకోరు. God is not choosing according to your experiences. దేవుడు ఏర్పరచుకోవడానికి మీ అనుభవములు ఏమీ పనికిరాదు. All your experiences are not taken into account when God is choosing some people. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పరచుకొనుటకు వారి యొక్క హృదయమునే చూచుదరే తప్ప మీ అనుభవములను చూడరు. Whenever God is choosing a person, he is seeing his own heart but not your experiences. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. దేవుడు తన యొక్క కార్యములను జరిగించుటకు మనుషుల యొక్క హృదయమును చూసి ఏర్పరచుకొనుచున్నారు, అనుభవములను బట్టి కాదు. To make his works come pass, God is choosing his people according to their hearts but not the experiences of men. అందువలన ఎవరు కూడా మీ అనుభవాన్ని బట్టి ఏది రైట్ రాంగ్ అని నిర్ణయించొద్దు. So don't judge anything right or wrong according to your own experiences. ఏది రైట్ రాంగ్ నిర్ణయించడానికి మీ అనుభవం ఏం పనికిరాదు. Your experiences are not sufficient to judge anything. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. అన్నిటినీ నిర్ణయించుచున్న దేవుడు హృదయముని బట్టి ఏర్పరచుకొనుచున్నారు. God who is appointing everything will choose according to his own heart. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. ఇక్కడ దావీదు యొక్క హృదయములో ఒక కార్యమును చూసి ఉన్నారు. God has seen something in the heart of David. దావీదు యొక్క హృదయములో ఉన్న విశేషము ఒక శ్రేష్టమైన ఒక కార్యము. There is a great thing and a good thing in the heart of David. దావీదు యొక్క హృదయము దేవుని యొక్క నామముని దూషింపబడనివ్వదు. The heart of David will not let the name of God be despised. దేవుడు దావీదుని ఎందుకు ఏర్పరచుకొని ఉన్నారంటే ఎత్తుని బట్టియో బలముని బట్టియో పరాక్రమశాలిగా బట్టి ఏర్పరచుకొనలేదు. దావీదు దేవుని యొక్క నామముని దూషింపబడనివ్వడు. God hasn't chosen David because of his height, because of his strength and all those things, but God has chosen him because his heart will not let the name of God be despised. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. కారణం ఏమిటంటే దావీదు తన యొక్క తండ్రి యొక్క గొర్రెలని కాయుచున్నప్పుడు తన యొక్క ప్రాణమే పోయినను తన యొక్క తండ్రి యొక్క గొర్రెలు కాపాడబడవలనని పోరాడినవాడు. Whenever David is looking after the sheep of his father, he thought that even if he lost his life, he have to save those sheep. తన విరోధముగా సింహము వచ్చునను ఎలుగుబంటి వచ్చునను వాటితోను పోరాడగలిగిన వాడు. Even a lion was against him, he overcame them. తన యొక్క జీవితంలో దేవుని నామము దూషింపబడకుండా ఉండుటకే పోరాడుచున్నవాడు. He is struggling that the God's name must not be despised. ఈ రోజు కూడా దేవుడు మనల్ని ఏర్పరచుకొనుచున్నప్పుడు మన యొక్క జీవితంలో హృదయమును చూసి మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. Even when God is choosing us also, he is seeing our hearts. ప్రారంభములో దేవుని యొక్క నామముని మహిమపరిచి దేవుని నామము దూషింపబడకూడదని దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. కానీ మన యొక్క జీవితంలో మన ద్వారానే అనేక సందర్భములలో దేవుని నామము దూషింపబడి ఉన్నది. In the beginning, God has chosen us that God's name have to be glorified and honored through us, but now even in many times through us only God's name was despised. దావీదు ప్రారంభములో దేవుని నామము దూషింపబడకూడదని గొలియాతుని జయించి ఉన్నాడు. David has overcome Goliath that God's name have to be praised. కానీ తన యొక్క జీవితంలో తాను బ్రతుకు నిమిత్తము వెర్రివాని వలె ప్రవర్తించి ఉన్నాడు. But sometime David has disguised himself to make himself good. తాను ఆకీష్ రాజు యొద్ద తన యొక్క ప్రాణము పోవకూడదని కాపాడబడవలనని తన యొక్క ప్రాణముని కాపాడుకొనుటకు వేషం మారి
వెర్రివాని వలె ప్రవర్తించి ఉన్నాడు. To save his own life in front of the king Achish, he disguised himself. వెర్రివాని వలె ప్రవర్తించినప్పుడు దావీదు దూషింపబడి ఉన్నాడు. When he did like that, he was despised. దేవుని ద్వారా ఏర్పరచబడిన దావీదు ఆ దినమునందు దూషింపబడి ఉన్నాడు. The David which was chosen by God was despised that day. ఈ రోజు దేవుని సన్నిధానంలో ఉన్న మనలో ప్రారంభములో మన ద్వారా దేవుని నామము ఎంత మాత్రము దూషింపబడకూడదని తలంపుతో ఉన్నవారము ఇప్పుడు మన ద్వారా అనేక సందర్భముల్లో దేవుని నామము దూషింపబడుతున్నది. Even we in the presence of God, in the beginning we had a thought that God's name must not be despised through us, but many a times through us itself God's name was despised. ప్రారంభములో వైరాగ్యముతో ఉన్నవారము ఇప్పుడు మన యొక్క వైరాగ్యము మన యొక్క ఆసక్తి తొలగిపోయి ఉన్నది. In the beginning we have zealous towards God, but now all that zeal was removed from us. దావీదుని ఏర్పరచుకున్నప్పుడు మనుషుల యొక్క దృష్టిలో ఎన్నిక లేనివాడు. When David was chosen, he was a smaller one in the sight of men. మన యొక్క జీవితంలో కూడా మనల్ని దేవుడు ఏర్పరచుకొనుచున్నప్పుడు మనుషుల యొక్క దృష్టిలో ఎన్నిక లేని వారము, బలహీనులమై నిష్ప్రయోజనమైన వారమై మనము జీవించి ఉన్నాము. Even when we were chosen in the sight of men, we are not in the account of the sight of men. కానీ దేవుడు మన యొక్క హృదయమును చూసి దేవుని యొక్క సన్నిధానమునకు తీసుకొని వచ్చి ఉన్నాడు. But God has seen our hearts and he has brought us to his presence. మనము దేవుని స్తుతించవలననే ఆ హృదయమును చూసి దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. God has chosen us by seeing our hearts, that through us his name has to be praised. దేవుడు మన యొక్క హృదయములో ఆయనని స్తుతించుచున్న స్తుతులనే కోరుచున్నారు. In our hearts God is desiring the praises that are going to be praised God. దేవుడు మనల్ని ఏర్పరచుకొనుటకు ఉద్దేశమే దేవుని స్తుతించుటకు. The very reason that God has chosen is that we have to praise God. దావీదు యొక్క జీవితంలో తాను అబీమెలెకు యుద్ధం నుండి తప్పించుకొనుచున్నప్పుడు, ఆకీషు రాజు యుద్ధం నుండి తప్పించుకొనుచున్నప్పుడు అప్పుడు దేవుని యొద్ద వేడుకొని ఉన్నాడు. అప్పుడు దేవుని స్తుతించుటకు ప్రారంభించి ఉన్నాడు. When David was running away to save himself from the presence of Abimelech and Achish, he was praying to God then. తన యొక్క జీవితంలో తాను ఏర్పరచబడిన తర్వాత తన యొక్క స్థానముని బట్టి తప్పించుకునవలనని కోరుకొని ఉన్నాడు. After being chosen by God, he tried to be saved through his position. కానీ అప్పుడు దేవుని నామం మహిమపరచబడలేదు. But then God's name was not glorified. కొన్ని సందర్భముల్లో దేవుడు మనల్ని ఏర్పరిచిన తర్వాత మన యొక్క స్థానమునకు తగ్గట్టు మనల్ని కాపాడుకోవాలనుకుంటాము. After God choosing us, we think that we have to save ourselves through our positions. ఉదాహరణముగా మనకు ఏదైనా స్థానం ఇవ్వబడినప్పుడు ఆ స్థానముని బట్టి మనము కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఉంటాము. Whenever we are given a certain position, through that position we try to save ourselves. దావీదుకి ఇవ్వబడి ఉన్న ఆ స్థానముని బట్టి దావీదు తన దీనుడుగా తగ్గించుకొనలేదు. David was not meek through the position that he was given. తాను వేషమారి వెర్రివాని వలె ప్రవర్తించి ఉన్నాడు కానీ తన్ను తాను తగ్గించుకున్నట్టుగా అక్కడ సమర్పించుకొనలేదు. He disguised himself, but he didn't become humble and he did not surrender himself to God. దేవుడు ఏర్పరచుకున్న తర్వాత కొన్ని సందర్భములలో మన యొక్క స్థానము మనల్ని దీనులుగా మార్చనివ్వటం లేదు. After being chosen by God, in some situations our positions will not make us turn humble. దావీదు ఆ నిమిషమే తన యొక్క జీవితముని తెలుసుకొని తన యొక్క జీవితంలో దీనుడుగా తగ్గించుకొని దేవుని యొద్ద వేడుకొని ఉన్నాడు. On that day itself David has come to know and he humbled himself and prayed God. ఆ రోజు నుండి దేవుని స్తుతించి ఉన్నాడు. From that day he praised God. ఆ రోజు నుండి దేవుని మహిమపరిచి ఉన్నాడు. From that day he honored and glorified God. దేవుని స్తుతించుటే దావీదు యొక్క క్రియగా మారి ఉన్నది. Praising God itself is the work of David became. ఈ రోజు దేవుని సన్నిధానంలో ఉన్న మనలో even today we in the presence of God, మన యొక్క జీవితంలో ఉన్న దీనత్వముని మనము ధరించుకొనవలనే తప్ప మన యొక్క స్థానములు ఏది దేవుని స్తుతించనివ్వదు.
We have to have humbleness in our hearts, but our positions will not make us great. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. Praise be to the holy name of God. ఈ రోజు దేవుని సన్నిధానములో మన యొక్క జీవితం మార్చబడాలి. Today in the presence of God our lives have to be changed. మన యొక్క హృదయం మార్చబడాలి. Our heart has to be changed. మన యొక్క హృదయం ఎల్లప్పుడూ దేవునిని మహిమపరచుటకే ఉండవలెను. Our heart always have to praise God himself. ఆయన హృదయముని చూసి ఏర్పరచుకొని ఉన్నారు. God has chosen us seeing our hearts. మనుషులైతే మనల్ని తృణీకరించి త్రోసివేసి ఎన్నికలేని వారుగా మనల్ని ఎంచి ఉన్నారు. In the sight of men we have no account. We are rejected by men. కానీ దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. But God is choosing us. మనము దేవుడిని ఏర్పరచుకొనలేదు. Not we choosing God. దేవుడే మనల్ని ఏర్పరచుకొని ఉన్నారు. God himself has chosen us. మనము దేవుడు మనల్ని ఏర్పరచుకొనినందుకు మనము గర్వించక దేవునిని స్తుతించు వారై మార్చబడాలి. We shall not boast that God has chosen us, but we have to praise God. దేవునిని స్తుతించుటకే మనము ఏర్పరచబడి ఉన్నాము. We are chosen to praise God. ఎట్టి సందర్భము ఎటువంటి పరిస్థితుల్లోనూ దేవునిని స్తుతించవలెను. In any situations, in any moment, we have to praise God himself. పౌలు సౌలుగా ఉన్న దినములలో దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు. When Paul was like a Saul, God has chosen him. దేవుడు సౌలుని ఏర్పరచుకొనున్న సందర్భములో తాను బలవంతుడై పరాక్రమశాలి అయి విరోధములతో కపటములతో కక్షతో నిండినవాడు. When God has chosen Paul, he was with vengeance and all such things. కానీ దేవుడు పౌలుగా మార్చి తన యొక్క జీవితంలో ఉన్న బలము పరాక్రమం అన్నిటిని తీసివేసి దేవుని నామ మహిమపరచబడుతున్న విధముగా మార్చి ఉన్నారు. But when God has changed Saul into Paul, all his strength he has took, and he is making that through him God's name is going to be praised. దేవుడు పౌలుని ఏర్పరచుకొని పౌలు యొక్క బలముని బట్టి దేవుని నామముని మహిమపరచలేదు. దేవుని యొక్క బలముని బట్టి దేవుని యొక్క నామముని మహిమపరచుకొని ఉన్నాడు. God didn't honor his name through the strength of Paul, but through his weakness only God has praised his name. పౌలు తన యొక్క బలమునందు అతిశయించక తన యొక్క బలహీనత యందు అతిశయించుచున్నాడు. Paul is not boasting through his strength, but he's boasting in his weakness itself. తన యొక్క బలహీనత యందు ఎందుకు అతిశయించుచున్నాడంటే తన యొక్క బలహీనత యందు దేవుని బలము తనకు బయలుపరచబడుచున్నది. Why is he doing so in his weakness? Because in his weakness God's strength is being fulfilled in his life. ఎవరు కూడా మన యొక్క బలములో అతిశయపడవద్దు. No one boasts through your strength. మన యొక్క సొంత బలములో సొంత జ్ఞానములో మన యొక్క క్రియల్లో ఏమాత్రం అతిశయపడవద్దు. There is no greatness in our own strength or in our own knowledge. దేవుని యొక్క నామము ఎంత మాత్రమును మహిమపరచబడదు. In that time God's name will not be praised. కానీ మన యొక్క బలహీనతలో అతిశయపడినట్లయితే దేవుని నామం మహిమపరచబడుచున్నది. If we boast in our weakness, God's name is going to be praised. ఒకవేళ మన యొక్క జీవితంలో బలహీనతలు ఉండవచ్చు. There may be weaknesses in our lives. భయపడవద్దు. Do not fear. దేవుని నామము మహిమపరచుటకు అవి మన యొక్క శరీరములో అనుమతించబడి ఉన్నది. They were permitted in our lives because God's name is going to be praised through them. దేవుని యొక్క నామము హెచ్చింపబడుటకే ఈ బలహీనతలన్నీ మన యొక్క శరీరములో అనుమతించబడి ఉన్నది. All these weaknesses were permitted in our lives that God's name is going to be praised. ఒకవేళ మన యొక్క శరీరములో బలహీనత ఉన్నట్లయితే వాటి విషయమై దేవునిని స్తుతించండి. If there are weaknesses in our lives, for that sake you praise God. కారణం ఏమిటంటే ఆ బలహీనతలో దేవుని బలము మనకు అనుగ్రహించబడుతున్నది. The reason for that is through that weaknesses God's strength is going to be coming in us. దేవుడు మనల్ని ఏర్పరచుకొనినది ఆయనను స్తుతించ నిమిత్తము. God has chosen us to praise him. అందరూ కూడా కన్నులు మూసుకొనుదాము. All of us, let us close our eyes. అందరూ దేవుని యొక్క సన్నిధానములో సమర్పించుకొనుదాము. Let us all surrender ourselves in the presence of God. ఈ రోజు దేవుని సన్నిధానములో మనము దేవునిని స్తుతించుటకే ఏర్పరచబడి ఉన్నాము. Today in the presence of God we are chosen to praise God. దేవునిని స్తుతించుటకే తప్ప వేరే దేనికిను మనము ఏర్పరచబడలేదు. We are not chosen for any other thing just because to praise God. మనం పరలోక రాజ్యము నిమిత్తము ఏర్పరచబడి ఉన్నాము. We were chosen for the heaven's sake. కానీ పరలోక రాజ్యములోను స్తుతించుచూ ఉండవలెను. Even in heaven we have to praise. పరలోక రాజ్యములో కూడా మనం చేయవలసిన కార్యము
ఎల్లప్పుడూ దేవుని స్తుతించుచు ఉండుటయే జరుగును. Even the thing that we are going to do in the heaven is that we are going to praise God. దేవుని స్తుతించుటకే మనం ఏర్పరచబడి ఉన్నాం. We were chosen to praise God himself. అందరిని కన్నుల మూసుకొని Let us all close our eyes. ప్రేరేపణ గల వారందరూ కూడా మోకాల మీద నిలబడి మన యొక్క జీవితముని సమర్పించుకొనుదాము. Those who have a desire, kneel down and submit or surrender yourselves. హల్లెలూయా.